ఉభయ తెలుగు రాష్ట్రాల చెట్టిబలిజ కార్తీక మాస వన సమారాధన భోజన కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. అమలాపురంలో ప్రతి సంవత్సరం జరుపుకునే ఉభయ రాష్ట్రాల చెట్టిబలిజ సోదరీమణులు ఈ నెల 16వ తారీఖున ఆదివారం అమలాపురంలో జరిగే కార్తీక మాస వన సమారాధన పండుగకు చెట్టిబలిజ సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. కనుక చెట్టిబలిజ భారతీయులు గర్వించదగ్గ విషయమని ఇటువంటి కార్యక్రమాల్లో సంఘీయులు సంఘటితంగా పాల్గొని చెట్టిబలిజ సత్తా చూపించాలని యాసించడం కాదు, శాసించే విధంగా చెట్టిబలిజ జాతీయాలు అందరూ ఉండాలని కృతనిశ్చయితలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకునే ఈ వనభోజన మహోత్సవానికి 2 లక్షల మంది పైబడి చెట్టిబలిజ సంఘీయులందరూ విచ్చేయవలసిందిగా కోరుతూ మంత్రి సుభాష్ కోరిక మేరకు రాష్ట్రంలో ఉండే ప్రతి చెట్టిబలిజ సోదరులకు కమిటీ ఆహ్వాన పత్రికలు పంపించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి చెట్టిబలిజ సోదరీమణులందరూ విచ్చేయవలసిందిగా కోరుచు మన జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డిని స్మరించుకుంటూ ఉత్సాహభరితంగా జరిగే ఈ వేడుకను మన భారతీయులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఆనందోత్సాహాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కలుసుకోవాలని, జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి చెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో యువతికి చేయూతనిస్తూ జాతి బిడ్డలందరినీ ఆదుకోవడానికి తన వంతు సహాయంగా ప్రతి సంవత్సరం సత్యవాసంశెట్టి ట్రస్ట్ తరపున ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుందని, ఇది మరింత ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మంత్రి సుభాష్ కృషి చేస్తున్నారని అభయం ఇచ్చారు. కనుక యావత్ చెట్టిబలిజ సోదరులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామంలో 17వ తేదీన సోమవారం జరిగే చెట్టిబలిజ కార్తీక మాస వన సమారాధనను విజయవంతం చేయాలని, ఆ కార్యక్రమానికి హాజరవుతానని అభయం ఇచ్చారు. నా పేరు నాగార్జున, మాది ఆచంట వేమవరం ఆచంట మండలం. మేము కూడా రేపు 16వ తారీఖున మాకు ఇక్కడ 6 గ్రామాలు చెట్టుబలిజ గ్రామాలు ఉన్నాయి. వీరందరం కలిపి 16వ తారీఖున డేట్ నిర్ణయించడం జరిగింది. కానీ అమలాపురంలో ఏర్పాటు చేసిన 2 ఉభయ రాష్ట్రాల మన తెలుగు వారందరికీ కూడా చెట్టుబలిజ వనభోజనాలు సుభాష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కారణంగా ఆ సందర్భంగా మేము దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుని 17వ తారీఖుకి మార్చుకోవడం జరిగింది. ఈరోజు ఈ ఆచంట వేమవరం నుంచి మేము ఇచ్చే పిలుపు ఏంటంటే, ఎక్కడ ఉన్నా సరే చెట్టుబలిజ జాతీయులందరూ కూడా రేపు 16వ తారీఖున జరగబోవు వన సమారాధన కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి దిగ్విజయంగా దాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాము. అలాగే రేపు 17వ తారీఖున జరిగే ఆచంట వేమవరంలో చెట్టుబలిజ కార్యక్రమానికి కూడా ఇతరులందరూ కూడా వచ్చి మా కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మరొకసారి ఈ చెట్టుబలిజ నాయకులుగా మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అర్థించి ప్రార్థించి కోరుచున్నాము. ఇట్లు నా పేరు నాగార్జున, ఆచంట వేమవరం. జై చెట్టుబలిజ, జై చెట్టుబలిజ, జై చెట్టుబలిజ, చెట్టుబలిజ ఐక్యత, చెట్టుబలిజ ఐక్యత, చెట్టుబలిజ ఐక్యత, చెట్టుబలిజ ఐక్యత, చెట్టుబలిజ ఐక్యత. నమస్కారం అండి. నా పేరు గుడాల శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్లో నేను డైరెక్టర్గా చేశాను. అదేవిధంగా మాది ఆసండ మండలం, ఆసండ వేమవరం గ్రామం ఇది. మేము కూడా ఏడుపాలెలు యాక్చువల్గా 16వ తారీఖున నిర్ణయించాము. మీ ప్రోగ్రాం కొరకు ఆ ప్రోగ్రామ్ను కూడా వనభోజనాల కార్యక్రమం కూడా మేము పోస్ట్ పోన్ చేసి ఒకరోజు ముందుకి జరిపించాము. దాని గురించి మేము ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం మొత్తం మా ఉండే పాలెలు, మా ఆసన మండలంలో అందరం కూడా వస్తానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అదేవిధంగా సుభాష్ గారికి సాంఘీభావంగా మేము అందరం ఎన్నుంటామని తెలియపరుస్తుంది. జై చెట్టుబలిజ, జై చెట్టుబలిజ, జై చెట్టుబలిజ, జై చెట్టుబలిజ, జై చెట్టు. ఓకే